ఇది మాంగళ్యగౌరి దేవాలయం. ఇది మాంగళ్యగౌరి దేవాలయం. ఇది లోపల ఉన్న మంత్రాలయ మందిరం. లోపలికి వెళ్తే చీకటిగా ఉంటుంది. మళ్ళీ ఇంకో చిన్న మందిరం ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. అక్కడ సతీదేవి యొక్క భాగం, భ్రష్టు భాగం పడడం వల్ల ఈ గుడికి ఈ అష్టాదశ పీఠాల్లో భాగం అయింది. అమ్మవారి యొక్క మంత్రాలు అన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఒక హోమం ఉంది, మండపం ఉంది, కనకదుర్గాదేవి గుడి ఉంది. ఇది గుడి 15వ శతాబ్దంలో దీన్ని కట్టారు. ఇంకా డెవలప్ చేయాలి. గుడికి నడిచెక్కాలి, కానీ పక్కన ఇంకొక దారి ఉంది. దాంతో కూడా మనం వెహికల్తో దాన్ని నడిచి రాకుండా బండి మీద కూడా డైరెక్ట్గా వచ్చేయచ్చు. గుడి 15వ శతాబ్దంలో కట్టబడింది. చాలా ప్రాచీనమైనటువంటి గుడి. మా యాత్ర ఇంకొక జ్యోతిర్లింగాలు, మొత్తం 4 జ్యోతిర్లింగాలు, 4 అష్టాదశ పీఠాలు అనుకుని బయలుదేరాం. ఇంకొక జ్యోతిర్లింగం బాబా వైద్యనాథ్ చూసినట్టయితే మా యాత్ర పూర్తవుతుంది. అక్కడి నుంచి మేము బయలుదేరి నేపాల్లో ఉన్న కాఠ్మండ్ ఉన్న పశుపతినాథ్ దేవాలయాన్ని, సీతమ్మ వారు పుట్టినటువంటి జనక్ అది లైన్ అంటున్నాడు.